ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. కరెక్షన్ నుండి అయితే ఎనేబుల్ చేశారన్నమాట. మనం ఫస్ట్ ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇప్పుడైతే మార్చుకునేందుకు అవకాశం అయితే కల్పించారు. అది ఎలా ఉంటుంది, దానికి ఎంటర్ చేసే ముందు ఏ డేటా మనం ఎంటర్ చేయాలి, మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. కొత్తగా అయితే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు మెయిన్గా మన ఎంసెట్ ప్రిపరేషన్ టైంలో ప్రతి ఒక్క అప్డేట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి మీకు డిస్క్రిప్షన్లో కాంబినేషన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో మన పేరు మన డేటా ఎంటర్ చేసిన తర్వాత మనకి ఏపీ ఎంసెట్ తెలంగాణ ఎంసెట్ అడుగుతుందన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించి డేటా అయితే మనకు చూపిస్తుంది. అంటే వెయిటేజ్ కానివ్వండి, లేదంటే ఇంపార్టెంట్ సిలబస్ కానివ్వండి, ఇంపార్టెంట్ డేట్స్ కానివ్వండి, మార్క్ వర్సెస్ ర్యాంక్ కానివ్వండి, ఇలా ప్రతిదీ చూపిస్తామన్నమాట. ఇప్పుడు వెయిటేజ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన మనకి పీడిఎఫ్ ఫార్మాట్లో రావడం జరుగుతుంది. ఇలా దీన్ని యూజ్ చేసుకోండి. మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇది ఎంసెట్ వెబ్సైట్ అన్నమాట. మనకి ఇదివరకు నార్మల్గా స్టెప్ 5 వరకు అయితే ఉండేది. కానీ మార్నింగ్ మనకి ఇందాక ఒక 20 minutes బ్యాక్ ఈ ఆప్షన్ అయితే తేవడం జరిగింది. చూస్తున్నారు కదా వెబ్సైట్, ఒకసారి ఓపెన్ చేసిన వెంటనే కింద అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ కేటగిరీ 2 కరెక్షన్స్ ఓన్లీ ఆఫ్టర్ సబ్మిటింగ్ అప్లికేషన్ ఫామ్ అయితే ఉందన్నమాట. దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మన పేమెంట్ రెఫరెన్స్ ఐడి అండ్ అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అండ్ అలాగే మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మీరు ఇదివరకు ఏ విధంగా ఇచ్చారో కరెక్ట్గా ఉన్నాయో అదే విధంగా ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. మనమైతే ఇన్ఫర్మేషన్ అయితే మనమైతే ప్రొవైడ్ చేసేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే నేను ఇందాక చెప్పాను కదా, సేమ్ వెబ్సైట్లో చేసుకునే వాళ్ళు ఎవరంటే ఇక్కడ చూస్తున్నారు కదా, కేటగిరీ 2 అంటే కెన్ బీ చేంజ్డ్. మనం డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళి ఈ డేటా అయితే మార్చుకోవచ్చు అన్నమాట. అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఇయర్ అండ్ అలాగే మదర్ నేమ్, జెండర్, ఇక్కడ మీరు చూసేవన్నీ మనం డైరెక్ట్గా వెబ్సైట్లో మన డేటా ఎంటర్ చేసి మన స్వతహాగా మార్చుకోవచ్చు. అదే కేటగిరీ 1లో ఎవరైతే ఉన్నారో వీళ్ళు వచ్చేసరికి ఇక్కడ కనిపిస్తున్న మెయిల్కి అయితే సపోర్టింగ్ డాక్యుమెంట్తో మెయిల్ చేయాలన్నమాట. అంటే దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే పక్కన డాక్యుమెంట్ అయితే ఉంది కదా, సో నేమ్ ఆఫ్ క్యాండిడేట్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ మిస్టేక్ ఉంటే ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ అటాచ్ చేసి వీళ్ళకి మెయిల్ చేయాలన్నమాట. ఇది నా పేమెంట్ రెఫరెన్స్ ఐడి, నాది ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబర్, ఇది నేను ఇలా మార్చాలనుకుంటున్నాను అని ఒక మెయిల్ అయితే చేయాలి విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్తో. కేటగిరీ 1 విద్యార్థులు తప్పకుండా మెయిల్ చేయాలి. కేటగిరీ 2 విద్యార్థులు డైరెక్ట్గా వెబ్సైట్లో డేటా ఎంట్రీ చేసి మార్చుకోవచ్చు అన్నమాట. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. మనకి డేట్ విషయానికి వస్తే కనుక మే 6వ తారీఖు నుండి మే 8వ తారీఖు వరకు మనకి కరెక్షన్ చేసుకునేందుకు అవకాశం అయితే కల్పించారన్నమాట. దీన్ని అయితే యూజ్ చేసుకోండి. కేటగిరీ 1 విద్యార్థులు ఖచ్చితంగా మెయిల్ చేయండి. మనకు ఉన్నదే తక్కువ టైం ఉంది. కేటగిరీ 2 విద్యార్థులు డైరెక్ట్గా వెబ్సైట్లో వెళ్ళి మనమైతే మార్చుకోవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా, కరెక్షన్ ఆఫ్ ఆన్లైన్ డేటా ఆల్రెడీ సబ్మిటెడ్ బై క్యాండిడేట్స్. మే 6వ తారీఖు నుండి మే 8వ తారీఖు వరకు మనకి టైం అయితే ఇచ్చారన్నమాట. ఈ టైంలో దీన్ని యూజ్ చేసుకోండి. ఎవరు మిస్ చేసుకోవద్దు, మళ్ళీ డేట్ అయితే పెంచరు.